యువతలో మార్పు తీసుకురావాలని తపన. సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడిన సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజాయన్ నగరం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత శిఖరాల్లో ఉంచేలాగా కృషి చేస్తున్నారు. భారతదేశ అభివృద్ధి పదంలో నడపడంలో యువత కీలకమైన బాధ్యతలను స్వీకరించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని, సమిష్టిగా పనిచేసి విజయాలను సొంతం చేసుకోవాలి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో వినియోగించుకోవటం మనపై ఉన్న బాధ్యత అన్నారు. విజ్ఞతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో వాటి ద్వారా వనగూరే ప్రయోజనం అందుబాటులోకి తీసుకుని రావడంలో యువత పాత్ర కీలకమన్నారు. కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి. సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత. కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన. ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కూడా ఏజ్డ్ కంట్రీస్, అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి దేశాలుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో అతి యువ దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చైనా అనాలోచితంగా ఒకానొక సందర్భంలో భార్యాభర్తలకి ఒకే బిడ్డ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవడం జరిగింది. జపాన్ దేశంలో కూడా అదే రకమైనటువంటి ఆచరణ వారు అక్కడ కూడా అనుసరించడం జరిగింది. యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి ఈ దేశాలన్నీ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బర్త్ రేట్ ఏదైతే ఉన్నదో అది బాగా తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇవాళ 140 కోట్ల జనాభాతో ఆ 140 కోట్ల జనాభాలో దగ్గర 60% మంది 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశం అతి పిన్న దేశంగా విశ్వమంతా కూడా ఇవాళ గుర్తిస్తున్నటువంటి సందర్భం మనకి తెలుసు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ. At the same time, if you are not able to use it in a proper way, and it gives results in a other way also. So science and technology ni for the best daychesi use cheyandi, don't use for the other. So for example, ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో మనం చాలా నేర్చుకోవడానికి కూడా ఉంది. మీరు ఒకసారి ఎనీ సబ్జెక్ట్ కావాలి అంటే నౌడేస్ నో నీడ్ ఆఫ్ డైరెక్ట్ టీచింగ్. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్ని నచ్చిన విధంగా మీరు పొందవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇన్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ అవైలబుల్, అదర్వైజ్ వీడియోస్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిబేట్ ఇట్ ఈస్ అవైలబుల్. కానీ అదే సెల్ ఫోన్ని మీకు మంచి విషయాలకి కాకుండా కూడా యూస్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్ ఆర్ మెచ్యూర్, మనకి ఇన్నఫ్ ఎడ్యుకేషన్ ఉంది. మీరు యూనివర్సిటీలో చదువుతున్నారు అంటే విజ్ఞత కూడా ఉంది. అంటే ఏ విషయాన్ని ఎలా వాడుకోవాలి అని జస్టిఫికేషన్ చేసుకోగలిగే విజ్ఞత కూడా ఉంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని సమాజంలో మంచి కోసం దయచేసి యూజ్ చేయండి. సమాజానికి చెడు కలిగించే విధంగా అన్నెసెసరీ వెబ్సైట్స్ చూడడము, అన్నెసెసరీ రికార్డ్స్ చేయడం, ఫేక్ మెసేజెస్ని ఫార్వర్డ్ చేయడం, ఇలాంటివి దయచేసి ఎవరు చేయొద్దు.